ఇదిగిడిగిడిగిడిగో ఇక్కడ కనిపిస్తున్నాయి గ్రాంధ్రవాసి కప్పనైతే నేనే ఎన్నో ట్రిప్పులు ప్లాన్ చేసి న్యూయార్క్కి పోదాం, చికాగో పోదాం, చిల్లర ఏడుకోవడానికి పోదామని ఎన్నెన్నో అనుకొని లాస్ట్కి అయితే ఒక చిల్లర ట్రిప్కి అయితే ప్లాన్ వేసేసాం. వాల్మార్ట్తో విడదీయలేని సంబంధం కాబట్టి కావాల్సిన సామాన్లన్నీ వేసుకొచ్చేసాం ఇక్కడ నుంచి. అయితే గైస్ ఇక్కడ చూసినట్టయితే వాల్మార్ట్తో వాళ్ళతో వ్యాపారం కంప్లీట్ చేసిన, అంటే ఈ టెంట్ గింట అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో మొత్తమే చెక్ చేసిన, ఆల్ సెట్ ఉంది. మన వాళ్ళకి నిద్ర కూడా వస్తలేదు. టైం చూసినట్టయితే 12:33 అవుతుంది. చూడండి ఏం వ్యాపారం పెట్టిర్రు మన వాళ్ళు. ఏ బాబు ఏందో తీస్తానే ఉండవు, వటకాయలు కూడా తీస్తా ఉండవు నువ్వు. 2 జుడు దెంగు, ఉప్పు దెంగు, కారం దెంగు, లపలపలాడి చికెన్. రేపు మ్యారినేట్ చేసుకునే టైం ఉండదని చెప్పేసి ఇప్పుడు వేసి పాట తింటారు మన వాళ్ళు. ఎంజాయింగ్ పండుగ, చికెన్ మిక్సింగ్, చికెన్ మ్యారినేటింగ్, ఎంజాయింగ్ పండుగ. ఎంజాయ్ పండుగ. చికెన్లు, మటన్లు, దోశలు, ఇడ్లీలు, వడలు అని తినేయండి. ఎంజాయ్ పండుగ. బై బై, గుడ్ నైట్. రేపు కలుద్దాం. సో ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేసాము. ఇప్పుడైతే మంచి గట్టి ట్రిప్ అయితే అయిపోతున్నాం కాబట్టి ఒక అద్దరిపై అవుట్ఫిట్ కూడా ఉండాలి. సో ఇప్పుడైతే క్రేజీగా ఈ వైట్ షర్ట్ అయితే తీసుకున్నా, దాని మీదకి ఈ బ్లాక్ జీన్స్ H&M నుంచి, ఇదైతే మేసిస్ లో తీసుకున్నా. షూస్ లో అయితే మనకి క్రేజీగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటైతే జార్డన్ జెమ్మాన్ ప్రో, నెక్స్ట్ అయితే రీబుక్ షాక్ అన్నమాట. ఇదైతే కొంచెం హెవీగా కనిపిస్తుంది, కొంచెం సెక్సీగా ఉంటుంది. నేనైతే దీన్నే వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. ఫైనల్ గా ఈ జీ షాక్ వాచ్ ఒకటి, ఈ గూచి గిల్టీ లైట్ గా అలా కొట్టేసి ఈ రేబాన్ వేసుకుని రై అని పోతుంటే మామూలుగా ఉండదు. ఈ అద్దాల దాకా ఫైనల్ గా ఇది ఒక సెక్సీ ట్రిప్ కాబట్టి ఇలాంటి సెక్సీ బ్యాగ్ అయితే కావాలి మనకి. ఇది H&M నుంచి. దీంట్లో మనకు కావాల్సిన ఫోన్, ఇయర్ ఫోన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ట్రిప్ బుక్ చేసుకుని లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేసి ప్రతి ఒక్క బెప్పంగా అడిగితే నేను ఒకటి చెప్తా. ముగ్గురం అయితే ట్రిప్ కోసము ఇక్కడైతే ఉన్నాము. 4వ వాడైతే నాకు కొంచెం లేట్ అయింది, నేను రాలేను మామ అన్నాడు. అందుకని చెప్పేసి అమ్మ వాడిని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేసాము. అట్లా లాస్ట్ మూమెంట్లో అయితే హ్యాండ్ ఇవ్వద్దు. ఇప్పుడు వాడి కోసం నేను 2 hours ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. బస్సు మిస్ అయ్యాడంట నైట్. తప్పదాగి వండుకున్నాడు రాత్రి అయితే వాడు. సౌండ్ ఎదురా నీ ఫోన్ ని. సిరి పని చేసింది ఆడ, పని చేయట్లేదా? అరే నీ సిరి నీకు పని చేయకుంటే నా ఫోన్ దూరంగా ఉంది అందుకే. సో యూఎస్కి వచ్చి నాలాగా స్టూడెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరికైతే చెప్తున్నా, ఎప్పుడు పార్ట్ టైము, కాలేజ్, ఇల్లు అని చెప్పేసి ఎప్పుడు బిజీగా అయితే ఉండొద్దు. బయటికి అయితే వచ్చి చూడండి ఒకసారి. లైఫ్ ఎంత బాగుందండి, అంత బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. అంటే నేను వెళ్ళి ఈ దారిలో నాకైతే చాలా మంచి మంచి సీనరీస్ అయితే కనిపించాయి. వాటిని కవర్ చేసి ఒక చిన్న వీడియో అయితే పెట్టా, చూడండి. Watch out for her dark side. Yeah, she got some sharp eyes. See her for the first time. Never let her out my sight. I just wanna stay up. Look at you all made up. Dirty thoughts that seep into my mind. I can't wait up. Ooh, she looks so good, got me straight in the mood. She read that room, she know just what to do. Moving that body, she dancing and shaking. It's making them crazy, she know how to move. She said she's ready to party. Let's get it started. Tequila straight out the bottle. She looks so good when she's sipping her model. I can't get enough. I need you. I think this is lust, not love. 'Cause everything that we touch gives us a rush. And everything that we taste feels like a drug. Da 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 da. Shots and we turning up, dancing 'cause the night is young, too much fun, feel alive in the night, she look good. సో గాయ్స్ మనమైతే ఆల్మోస్ట్ న్యూ హాంప్షైర్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకు నా బంగారానికి కొంచెం రెస్ట్ కావాలి. మూసుకొని పోరా, ఇప్పుడు దాకా తొక్కి తొక్కి పిప్పి చేసి ఇప్పుడు నా బంగారం, నా బొచ్చు, నా బోకు అంటున్నావు. మూసుకొని అంటే మన వాళ్ళు కూడా కొంచెం ఆకలేసి చిన్న దెబ్బేద్దామని చెప్పేసి ఇదిగో ఈ డంకిన్ లోకి అయితే వెళ్ళారు. ఇప్పుడు ఆర్డర్ కూడా ఇచ్చేసారు మ్యాక్సిమం.
ఇదిగో మన పెండ్ అయితే ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేస్తుంది. ఇచ్చేసావా? ఇదిగో మన బొడ్డోడు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక లేట్ వచ్చిన లఫ్ఫర్డ్ గాడు అయితే లోపలికి దూరాడు. డంకిన్ ఉన్న ఏరియా అయితే ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది. ఈ వ్యూ అయితే చూడాల్సిన వ్యూ. ఇక్కడ చూసిందంటే చూడండి ఇంత కొండ ఎంత బాగుందో. నెక్స్ట్ అక్కడ దూరంగా చూస్తే మీరు విండ్ ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఎలా తిరుగుతున్నాయో. క్రేజీ వ్యూ అనమాట. అద్భుతం. అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా మామ. అరే ఏమి హిమాలయ కొండలరా. అరే రే రే రే. అరే నా అసలు ఈ ప్రపంచం ఇలా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదురా. బా ఎంత అద్భుతం. ఈ గ్యాప్లో మన దోస్త్ ఆర్డర్ ఇచ్చిన కాఫీ చాయ్ లైట్ అయితే కూడా వచ్చేసింది. ఇది ఎవరి కోసం రా? ఓ మన బుడ్డోడి కోసం. ఫ్రెండ్ చూడండి ఏందో యుద్ధం అయితే చేస్తుంది. అబ్బా బైనాక్లోర్స్ నుంచి ట్రై చేస్తుంది. అసలు టాలెంట్ అంటే ఫ్రెండ్. ఇక్కడ చూస్తే మనోడు బాగా జురుకుతున్నాడు. ఇందాక లబ్బెలాగా లాగిచ్చి అవుట్ లోడింగ్ ఇన్ లోడింగ్ అన్నీ జరిగిపోతున్నాయి. ఇక్కడ టాలెంటెడ్ పవర్స్ అనే ఎవరంటే మన స్వామి అనే. గాయస్ నేను అనుకున్న స్పాట్కి అయితే వచ్చాక అయితే నేను అనుకున్న డెస్టినేషన్ వేరు. ఇక్కడ ఇంకా కొంచెము మనము వాకింగ్ అయితే తీసుకోవాలంట. ఈ అడవిలో పడి లోపలికి పోవాలి. మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. నేను వాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు వెళ్ళి. అమ్మ వచ్చినప్పటి నుంచి జాంకాయ మీద పడ్డాడు. ఎందుకురా ఇది నీకు జాంకాయలే దొరికేది, ఇంకేం దొరకలే. కానీ బొడ్డోడు చిన్న సీమ టపకాయ. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డ లోడ తీసి కొడతా. నీ అమ్మ అద్దాలు పడిపోయినాయి. పట్టకాయ పిసుక్కో. ఇంకోసారి పట్టకాయ పిసుక్కో. అది పొగ బండి. ఇది అయితే నీ అమ్మాయి కోల్తో నడుస్తుంది బండి. ఇటు తిరుగురా. లేదు కోల్తో నడుస్తుంది. అది గాయస్ నియర్లీ హాఫ్ ఆఫ్ ది మైల్ నడిచిన తర్వాత లైట్గా వాటర్ ఫ్లో అయితే కనిపించింది ఇక్కడ. చూడండి సరదాగా కింద ఎంత బాగుందో చూడాలి. రీల్స్లలో అయితే కథలుగా పెట్టారు దీని గురించి. రియాలిటీగా చూస్తే కానీ అర్థం కాదు అది ఎంత వ్యాపారమో అనేసి. ఆలోచించి ఏదో ఒకటి చెప్పు, మంచి కంటెంట్ ఇప్పుడు. ఇక్కడ చేపలు పడతాయి అన్నారంటే తెలుసుకొని 200 మైళ్ళు దూరంలోకి వచ్చి చేపలు పట్టడానికి వచ్చామండి. ఇప్పుడైతే మనం ఈ యొక్క పుగ్లకి కూడా కమ్మూరుపల్లి సీడ్లో ఉన్నాం బ్రో. స్టిక్ చేసాము, పెద్ద చేపలకు వచ్చాము బ్రోస్. ఈయన పడతాయి లేదు చూడాలా. దాని తర్వాత ఇండియాకి నడుచుకుంటా 200 మైళ్ళు నడుచుకుంటూ పోదాం అనుకున్నాం. ఏదో తేడాగా ఉందేంటి? Are you looking for the waterfalls at Mount Lafayette? Yeah. Oh, that's the next exit up. 1 మైల్ నడిచిన తర్వాత ఇక్కడ కొంచెం జనసంచారం అయితే కనిపిస్తుంది. ఇగో వాటర్ ఫాల్స్ దగ్గరలో వచ్చేసాం. మాకు వాటర్ సౌండ్ కూడా సరదాగా వినిపిస్తుంది. చిన్న you're so beautiful today. You look cute. I know, I'm always cute. You're always what? I'm always cute, beautiful, whatever you. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. Come on. చలో ఇంకా నా వెనక రావాలి. ఆఫ్టర్ వాకింగ్ లైక్ 15 to 20 minutes మేమైతే వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గర 350 మైల్స్ డిస్టెన్స్ నుంచి అయితే ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చింది ఇక్కడికి. ఇదిగో ఇదే ఆ వాటర్ ఫాల్ అయితే. బాస్ అవలాంచి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఉన్నాయంట. మాకు తెలియక మేమైతే ఈ వాటర్ ఫాల్కి వచ్చేసాము. ఇంకా మేము అనుకున్న లొకేషన్ అయితే వేరు. అయినా పర్లేదు, ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా నిత్యం దిగేసి అయితే వెళ్ళాలంట. నువ్వు నేనైతే ఈజీగా దిగేస్తాము. కాకపోతే అమ్మాయిలకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మన ఫ్రెండ్కి మన అంజి మామ అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈ వాటర్ ఫాల్ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి వ్యూ అయితే చూద్దామా. We began to feel the fire. We rise like tall buildings
There's the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి కోతులలో పోటీ పెడితే మా 2 కోతులే ముందు వస్తాయి. ఇదిగో ఈ అంజి కోతి ఒకటి, అక్కడ ఉన్న వేమన కోతి ఒకటి. నేను కూడా ఇంత తక్కువ తినలేదులే అండి, నేను కూడా ఏదేదో స్టంట్లు అయితే ట్రై చేశా. మీరు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్, ఎవరు ఏ రిస్ట్రిక్ట్ పెట్టకుండా, ఎటువంటి రూల్స్ పెట్టకుండా ఒక మంచి ప్లేస్లో ఎంజాయ్ చేద్దామంటే ఈ ప్లేస్ మాత్రం పక్కా విజిట్ చేయొచ్చు మీరు. చాలా బాగుంది. నేనైతే ఇక్కడ కనిపిస్తున్న ఆ లోయ, ఆ వాటర్ ఎక్కడైతే ఆ ఫాల్స్ పడుతున్నాయో అక్కడికి వెళ్దామని ట్రై చేస్తున్నా. కొంచెం రిస్క్ లాగా అనిపించింది, అందుకే నేను పెద్ద లోపలికి అయితే వెళ్ళలేదు, ఊరికే పైన వెళ్ళేసి వచ్చేసా. అక్కడ ఎందుకో చూడడానికి కూడా కొంచెం డెప్త్ లాగా కనిపించింది. కాకపోతే ఇక్కడ వాటర్ ఫ్లో కూడా కొంచెం లైట్గా ఎక్కువే ఉంది. అందుకే నేను ఎక్కువసేపు ఉండకుండా జస్ట్ అలా కూర్చొని ఒక సెకండ్ ఒక ఫోటో ట్రై చేసి దాని తర్వాత అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా అయితే వచ్చేసా. బ్రో ఇక్కడ మనం మాటల్లో చెప్తే సరిపోదు, కానీ మనం చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. ఫొటోస్ కోసం అయితే యుద్ధాలే చేసాం. ఇక్కడ నన్ను చూడండి, నేనైతే ఇక్కడైతే ఒక నిమిషం నేను విజయ్ దేవరకొండ అనుకున్నా, అందుకే నా టోపీ కూడా నా మాట వినకుండా కింద పడిపోయింది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇక్కడ చూడండి, నేను 2 ఫోటోలు దిగి యూట్యూబ్కి ఒక 4 షార్ట్లు తీస్తుంటే ఈ దొంగన కొడుకులు పైకి డ్రెస్లు ఇప్పైతే పండుకున్నారు. ఎన్ని అనుకున్నారు యూఎస్ అనుకున్నారు. కాబట్టి క్రేజీగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళిద్దరు అయితే. కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా, ఎంత బాగుంటుంది. మొన్న నీ కండలు చూడండి, నాకు మైండ్ బ్లో అయిపోయింది తెలుసా. నిజంగా చెప్పాలంటే కండల రాజ్యం అనుకో, వడల్లోనే కండల రాజ్యం. వా మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటావు. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. పెట్టుకో, ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో, అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ, యా, ఫెంటాస్టిక్. వేపరాజా స్మోకింగ్ ఎఫెక్ట్. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అది మనోడు ఇక్కడ పడుకొని ఎలకలు పడుతున్నారు అనుకోకండి, వాడు కెమెరా సెట్ చేస్తున్నాడు టైమింగ్. మేము చూడండి దేవరిచ్చుకొని పోజ్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ. దా వచ్చే టైమింగ్ పెట్టి రైల్ ఇంజన్. నువ్వు అట్లా ఒకడే చచ్చిపోతా, నేను ఏమో పైన వచ్చి కూర్చొంటాం ఒళ్ళో. ఎంజాయ్ పండగ అబ్బా.